హలో ఫౌండర్స్, వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ఫినిటీ హబ్. సో, ఈ యొక్క వీడియోలో జావేరి జఫ్రీ అంటే హి ఈజ్ వన్ ఆఫ్ ది ఫౌండర్. సో, ఎప్పటినుంచో ఆన్ ప్యాసివ్‌లో కనెక్టెడ్ అయి ఉన్నాడు. అట్ ది సేమ్ టైమ్ అఫీషియల్ ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా షేర్ చేస్తున్నారు. సో, బట్ థింగ్ ఏంటంటే ఆయన హిందీలో అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. మనం ఏంటంటే తెలుగులో అప్డేట్స్ ఇస్తాం కాబట్టి, సో, మనకి ఆయన టీమ్ పరంగా చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడడం జరిగింది. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకున్నాడు ఆయన. అదేంటంటే టీమ్ గురించి మాట్లాడడం జరిగింది. అదే విధంగా టర్మినేషన్ గురించి మాట్లాడడం జరిగింది. అండ్ కంపెనీలో ఇప్పటిదాకా 6, 7 ఇయర్స్ నుంచి ఏవైతే అప్డేట్స్ జరిగినాయో వాటి గురించి మాట్లాడడం జరిగింది. సో, ఇట్స్ అబ్సల్యూట్‌లీ కరెక్ట్. ఆయన ఏదైతే ఫ్యాక్ట్స్ చెప్పారో అవన్నీ కూడా. సో, వాటిలో ఏంటంటే కొన్ని పాయింట్స్ నేను ఇప్పుడు ఈ యొక్క వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో, ఎవరు కూడా మిస్ కాకుండా చూడండి. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి టీమ్ గురించి మాట్లాడడం జరిగింది. ఇక్కడేంటంటే మనం టీమ్ అంటే ఆన్ ప్యాసివ్‌లో ప్రతి ఒక్కళ్ళం ఒక టీమ్‌గా, ఒక ఫ్యామిలీగా ఉన్నాము. సో, చాలా ఇక్కడేంటంటే అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి. సో, వాటిని గూడా మనం క్రాస్ చేసుకుంటూ, ఓవర్‌కమ్ చేసుకుంటూ మనం లైక్ సక్సెస్ వైపు మనం సాధిస్తున్నాం. మన జర్నీ సాగుతూనే ఉంది. ఎవరొచ్చినా గూడా, ఎన్ని చేసినా గూడా అప్స్ అండ్ డౌన్స్ ఏ కంపెనీలో అయినా గాని ఉంటాయి. ఏ టీమ్‌లో అయినా ఉంటాయి. సో, థింగ్ ఏంటంటే అప్ అయ్యాం కాబట్టి డౌన్ అయ్యాం కాబట్టి అని చెప్పేసి మనం ఎక్కడా కూడా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గించలేదు. అట్ ది సేమ్ టైమ్ ఇంటిగ్రేషన్స్, డెవలప్‌మెంట్స్ ఎక్కడా కూడా తగ్గించలేదు. మనం ఇంకా ఇంకా మెరుగ్గా ఎఫర్ట్‌గా వర్క్ చేస్తున్నామని చెప్పేసి అక్కడ మెన్షన్ చేయడం. అంటే ఇక్కడేంటంటే టీమ్ వర్క్ గురించి మాట్లాడడం జరిగింది. సో, వన్స్ ఈ యొక్క టీమ్ సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యామిలీ సక్సెస్ అనేది ఆయన మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత టర్మినేషన్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకు టర్మినేషన్ గురించి మాట్లాడారంటే స్టార్టింగ్‌లో అంటే 1, 2 ఇయర్స్‌లో ఏంటంటే చాలామంది నెగటివిటీ స్ప్రెడ్ చేసుకొని ఎవరైతే ఇల్లీగల్‌గా యాక్టివిటీస్ చేస్తున్నారో, ఎవరైతే ఐడీస్ ఆహ్, ప పర్చేసింగ్, సేలింగ్ చేస్తున్నారో వాళ్ళ ఐడీస్ అనేవి టర్మినేట్ చేయడం జరిగింది. అంటే యాస్ పర్ ద ఆన్ ప్యాసివ్ పాలిసీస్ ప్రకారం ఏంటంటే మన ఐడీస్ ఎవరికీ కూడా అమ్మకూడదు అని చెప్పేసి అప్పుడే యాష్మి గారు చెప్పారు. అయినా కూడా తెలియకుండా ఏంటంటే ఐడీస్ అనేవి సేల్ చేసుకోవడం జరిగింది. ఆ ఐడీస్ అనేవి టర్మినేట్ చేసుకోవడం జరిగింది. ఇంకొన్ని విధాలుగా, ఇంకొన్ని రీజన్స్ వల్ల కూడా టర్మినేట్ చేయడం జరిగింది. అంటే వీడియోస్ లేకపోతే బ్యాక్ ఆఫీస్ పోస్టర్స్ షేర్ చేయడం వల్ల ఇలా కూడా ఐడీస్ అనేవి టర్మినేట్ అవ్వడం జరిగింది. సో, వీటి గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో, ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా మనం అవాయిడ్ చేస్తే బెటర్ అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో, టీమ్ వర్క్‌లో మనం ఏదైతే సాధిస్తామో అవన్నీ కూడా మనం యాస్ ఎ ఫ్యామిలీగా సాధించబోతున్నాం. టీమ్ ఎఫర్ట్ అనేది బ్యాక్ ఆఫీస్‌లో జరుగుతుంది. అట్ ది సేమ్ టైమ్ మన యొక్క ఎఫర్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వడానికి చాలా వరకి 99.9 100% ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఇక్కడ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అట్లానే ఉంచుకోండి. సో, ట్రస్ట్ అనేది ఉంచుకోండి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో, టర్మినేషన్స్ పరంగా కూడా అట్లా అంటే నేను చెప్పినట్లు ఆ విధంగా చెప్పడం జరిగింది. అండ్ దాని తర్వాత ఏంటంటే ఫైనల్‌గా ఇక్కడ ఎఫర్ట్స్ అనేవి ఎంత పెట్టినా కూడా కంపెనీ అప్స్ అండ్ డౌన్స్ అదే ఒక ఐపీఎల్ టీమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక ఒక టీమ్ అనేది ఈ ఇయర్‌లో బాగా ఆడొచ్చు. నెక్స్ట్ ఇయర్ డౌన్ అయిపోవచ్చు. అంటే డిపెండ్స్ అపాన్ దేర్ కేపబిలిటీ, దేర్ స్ట్రెంగ్త్, అంటే లేకపోతే సిట్యుయేషన్ కాకుండా ఏంటంటే ప్లే గ్రౌండ్ బట్టి కావచ్చు. లేకపోతే వాళ్ళ యొక్క స్ట్రాటజిక్ ప్లేని బట్టి అన్నీ కూడా మారుతూ ఉంటాయన్నమాట. సో, ఎవరైతే ఈ ఇయర్ బాగున్నాం కదా అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ కూడా అలానే ఆడతారు అనేది జస్ట్ హోప్ అదంతే. బట్ థింగ్ ఏంటంటే చేంజెస్ అవుతూ ఉంటాయి థింగ్స్ అనేవి. సో, అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. సో, ఎవరు కూడా ఇక్కడ అంటే ఏ కంపెనీ కూడా ఒకసారి అప్ అయ్యింది కదా అని చెప్పేసి డౌన్ అనుకోకూడదు. బట్ మన కంపెనీ గురించి చూసుకున్నట్లయితే ఎన్ని డౌన్స్ వచ్చినా కూడా మన యొక్క టీమ్ ఎఫర్ట్ పెడుతూనే ఉన్నారు. ప్రొడక్ట్స్ ఇంటిగ్రేషన్ అవుతూనే ఉంది. డెవలప్‌మెంట్స్ అవుతూనే ఉన్నాయి. ఎక్కడా కూడా మనం డీవియేట్ అవ్వట్లేదు. ఎట్ ది సేమ్ టైమ్ డిక్రీజ్ అవ్వట్లేదు. మన డెవలప్‌మెంట్స్ వీటి గురించి కూడా చాలా చక్కగా మాట్లాడడం జరిగింది. సో, ఇవన్నీ కూడా పాయింట్స్ ఏంటంటే చాలా ముఖ్యమైన పాయింట్స్. మన ఎఫర్ట్ కావచ్చు, కాన్ఫిడెన్స్ కావచ్చు, ట్రస్ట్ కావచ్చు, టీమ్ వర్క్ కావచ్చు, ఫ్యామిలీ విన్నింగ్ కావచ్చు. ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ముఖ్యమైనవి ఆన్ ప్యాసివ్‌లో ఉండాలి అంటే. సో, ఆన్ ప్యాసివ్‌లో అంటే అప్ టు 7 ఇయర్స్ నుంచి కూడా ఉన్నవాళ్ళు చాలా మందున్నారు. బికాజ్ ఆఫ్ ఎందుకున్నారనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి. సో, స్టే కనెక్టెడ్ విత్ షేక్స్ ఇన్ఫినిటీ హబ్. ఇలాంటి మంచి మంచి అంటే అప్‌కమింగ్ అప్డేట్స్ కావచ్చు, లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో, ఎవరు కూడా మిస్ కాకూడదు అంటే జస్ట్ మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి పెట్టండి. సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి. అండ్ అదే విధంగా వీడియో వర్తీ అనిపిస్తే షేర్ చేయండి. అదర్ ఫౌండర్స్ గూడా దే షుడ్ నో అబౌట్ దీస్ ఆల్ థింగ్స్, టీమ్ వర్క్, కాన్ఫిడెన్స్, ట్రస్ట్, లాయల్టీ, దీస్ ఆల్ థింగ్స్ దే షుడ్ నో. సో, ఒకసారైతే ఐ మీన్ వీడియో అయితే షేర్ చేయండి. సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్.